తలగలాడిండు సార్ గుర్తుకొచ్చిండే అబ్బా నా బిడ్డ సార్ పదకొండు 10 కల్లా ఇంటికి వచ్చి గొంతు కోసేసినారు సార్. వచ్చేది చంపి పేరు చెప్పింది వెంకటేష్ కొటాలు ప్రవీణ్ తమ్ముడు అని. కాజీపేటలో అంత దారుణ ఘటన జరిగింది. ఒక అమ్మాయిని గొంతు కోసి చంపాడు ఒక యువకుడు. అసలు ఏం జరిగిందనే విషయం మనతో మాట్లాడడానికి ఆమె తల్లి ఉన్నారు. ఆమెను అడిగి మరింత విషయం తెలుసుకున్నాం. మా అసలు ఏం జరిగింది మా? నా బిడ్డన్నర కాదండి సార్ ఓయమ్మ కీర్తన ఓయమ్మ కీర్తన మాకు ఏమి చెప్పలే సార్. నేను పనికి పోయినా సార్, కూలి పని పోయినా సార్. నేను పని వేసాను నా బిడ్డను తెలియదు సార్. అమ్మా కీర్తన నా బిడ్డ సార్ ఎంత తలగలాడిండు సార్ గుర్తుకొచ్చిండే అబ్బా నా బిడ్డ సార్. ఏ మెసేజ్ చెప్పలేదు, ఏ మాట చెప్పలేదు నా బిడ్డ. ఒక్క రోజు కూడా ఏమి చెప్పాడు. కొట్టాలంటే సార్ కొట్టాలి, ఆంజనేయ కొట్టాలు. ఓయమ్మ తల్లి కీర్తన కీర్తన ఓ కీర్తన అయ్యమ్మా చెప్పేదానికి ఏంటంటే పిల్లలు చేస్తారే మా పిల్లకి అసలు ఈ తలకాయ ఎత్తింది కానీ తలకాయ ఎత్తుంది. ఎవరితో పరిచయం మాట్లాడు పెద్దగా మాట్లాడదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటది. అట్లాంటి పిల్లని వాడు ఏం చేసిండో ఏమని అక్కసి పెట్టుకుని గొంతుకు వచ్చిండ్రో మాకు తెలియదు సార్. అసలు తెలియదు మాకు. అసలు చచ్చిపోయింది కూడా గొంతుకు వచ్చింది కూడా తెలుసు సార్ మాకు. వీళ్ళు పని వేసి చూసేలకు బాగా వెళ్ళేసరికి అర్థం చేసింది. సెకండ్ ఇయర్ చదివింది సార్, పరీక్షలు కూడా రాసింది సార్. నా బిడ్డ ఏ మంచోనికి ఇంట్లో ఉంటున్నానే సార్. మేము 10కి బయటకు వెళ్ళిపోయినా వ్యాపారానికి. వచ్చే కొద్దీ 11, 10 కల్లా ఇంటికి వచ్చే కొద్దీ గొంతు కోసేసినారు సార్. ఎందుకు ఇంత దారుణంగా చేయడా? ఎందుకు చేశాడు? ఎవరు తెలుసు? మా అమ్మాయి అటు తెలుసు. ఎట్లా పాన్ వండి చెప్పింది కొట్టాలో వెంకటేష్ పని అని. పని మాకు తెలియదు, వెంకటేష్ అంటే తెలుసు. పాప చెల్లెలకు వచ్చి పాన్ పోయింది. కీర్తన అన్నున్నాడు మనతో. ఒకసారి ఆయన అడిగి మరిన్ని తెలుసుకున్నాం. బ్రదర్ చెప్పండి, అసలు కీర్తన ఏం చదివేది, అసలు ఎందుకు జరిగింది ఈ ఘటన? ఇంటర్ సెకండరీ ఎగ్జామ్స్ రాసింది. ఈయన మేము రోజు ఇంటికా అంటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేము వేరే సాడికి వేసే కొద్దీ పని ఉండి వచ్చేది చంపి పేరు చెప్పింది వెంకటేష్ కొటాలు ప్రవీణ్ తమ్ముడు అని. అసలు ఎందుకు ఇంత దారుణంగా అమ్మాయిని గొంతుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు వాళ్ళకు? ఏమో సార్ తెలియదు మాకు. అంటే ఇంతకుముందు ఎవరైనా వేధించే వాళ్ళు నన్ను ఏమైనా చెప్పేదా మీకు? ఏం చెప్పలేదు. అంటే మాకు ఎవరు చేసే శత్రుత్వం లేదు మాకు ఎవరితో. అంటే ఏం శత్రుత్వం లేదు, ఇంతకుముందు మీకు ఏం చెప్పలేదు. కానీ వాళ్ళు ఇంట్లోకి అంటే మీరు లేని సమయం చూసుకొని ఇంట్లోకి వచ్చేంత దారుణంగా గొంతుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమో సార్ తెలియదు. ఏమో చెబుద్ది లేరు, ఎవరు లేరు. అంటే వాకిలు వేసి ఉన్నారు. అమ్మాయి ఒకటి ఉన్నది ఇంట్లో వచ్చేది వాకిలు వేసి పోయింది కోసి. అంటే ఎప్పుడు జరిగింది ఇది? మీకు ఎప్పుడు తెలిసింది అసలు? మేము 10కి బయటకు పోయినాం. వచ్చి 11, 15 అయింది. ఆ మధ్యలోనే అయింది. వచ్చేది చూసాం ఫస్ట్. నేను చూసి అంటే అప్పుడు బతికే ఉన్నది పేర్లు చెప్పింది. ఫస్ట్ దారిలో వస్తా శేనుల్లో అంబులెన్స్ వచ్చి. ఇంట్లో ఎవరు లేని సమయంలోనే ఇద్దరు, అంటే మొత్తం ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఆ అమ్మాయిని ఇంట్లో ఎవరు లేని చూసి ఒక్కసారిగా దాడి చేసి గొంతు కోసారని చెప్పి వీళ్ళకున్న సమాచారం వరకు తెలుస్తుంది. మొత్తానికి అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయిని వీళ్ళు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, అసలు దీని వెనక ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది, దీని వెనక అసలు మోటివ్ ఏంటి అని చెప్పి పూర్తి స్థాయిలో ఇప్పుడు పోలీసుల అదుపులో కూడా ఈ ఇద్దరు నిందితులు ఉన్నారని చెప్పి మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఈ అమ్మాయి ఏపీ మోడల్ స్కూల్లో సెకండ్ ఇయర్ పూర్తి చేసుకొని ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయని చెప్పి కూడా మనకు సమాచారం ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే
ఇట్లాంటి ఘటనలు చాలా ఎక్కువైన మనం చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మన కడప జిల్లాలో చాలా వరకు ఇలాంటి హత్యలు జరగడము ఎక్కువ అయిపోతున్నాయి. మొత్తానికి మనం చూసుకుని చాలా వరకు భయాందోళన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పాప ఇంట్లో ఉండడంగా ఒక్కసారిగా వీళ్ళు వచ్చి గొంతు కోసి చంపారు. అసలు ఇంత దారుణంగా చంపాల్సిన దీని వెనక అసలు ఏంటుందని కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాని పరిస్థితి. ఏం లేదు, మా పాప చదువుకుండేది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎప్పుడు మాకు ఎటువంటి కంప్లైంట్ లేదు, ఎంతో చక్కగా ఉండేది, అందరితో సౌమ్యంగా మాట్లాడుతూ ఉండేది. కానీ ఇలాంటి ఘటన జరగడం మాకు ఎంతో బాధాకరణం అని చెప్పి ఒక పక్క తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నయ్య కావచ్చు మనతో చెప్తున్న పరిస్థితి.